వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని ఎటువంటి మైదా ఈస్ట్ వాడకుండా ఇంట్లో ఉండే గోధుమ పిండితోనే చేసుకుని పిజ్జా రెసిపీని షేర్ చేస్తున్నానండి. గోధుమ పిండితో చేసే ఈ పిజ్జాని ఈజీగా స్టవ్ మీద కాకుండా ఓవెన్ లో కూడా ఎలా బేక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా షేర్ చేశానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో అరకప్పు వరకు పన్నీర్ వేసి పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఈ మసాలాలన్నీ కూడా పన్నీర్ కి బాగా పట్టేలా అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఈ పన్నీర్ ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపు వెడల్పటి బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసాక 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజ్ లో ఉన్న ఉప్మా రవ్వని యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ ఉప్మా రవ్వ పెద్ద సైజ్ లో ఉన్నట్టయితే దాన్ని ఒకసారి కోర్స్ గా గ్రైండ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఈ పిజ్జా తయారు చేయడం కోసం ఎటువంటి ఈస్ట్ యూజ్ చేయటం లేదు కాబట్టి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని విస్కర్ తోటి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా కలిసేలా ఒకటే డైరెక్షన్ లో కలిపేసుకుందాము. విస్కర్ తో అంతా కలిసేలా కలిపేశాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ లేదంటే మెల్ట్ చేసిన బటర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వంటకు యూజ్ చేసే నూనెని అయితే వేసేసాను. ఇందులోనే రూమ్ టెంపరేచర్ లో ఉన్న అరకప్పు పెరుగు వేసాక పిండి అంతా కూడా బాగా కలిసేలా చేతితో నెమ్మదిగా కలిపేసుకోవాలి. ఈ పిండిని మరీ చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయకుండా నెమ్మదిగా కలుపుతూ మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను అరకప్పు పెరుగు మాత్రమే యూజ్ చేశానండి. ఒకవేళ వాటర్ కావాలి అనుకుంటే మాత్రమే వేయండి. ఆల్మోస్ట్ అరకప్పు పెరుగుతోని పిండి మొత్తం కూడా బాగా కలిసిపోతుంది. అలా పిండిని కలుపుతున్నప్పుడు పిండి మన చేతికి ఇంకా స్టిక్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని అంతా కూడా దగ్గరికి కలిపేసుకోవాలి. పిండి ఇలా కలిపేసిన తర్వాత బౌల్లోకి వేసుకుని మూత పెట్టి ఈ పిండిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. 15 నిమిషాల తర్వాత పిండి చూసారా చేతికి కొంచెం కూడా స్టిక్ అవ్వట్లేదు. పిండిని అంతా కూడా ఇంకోసారి బాగా కలిసేలా కలిపేసుకుని ఈ పిండిలో సగం పిండి తీసుకుని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు చేతితో కొద్దిగా ప్రెస్ చేశాక గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకుంటూ చపాతీ కర్రతో రౌండ్ గా ప్రెస్ చేసుకోవాలి. ఈ రౌండ్ ది ప్రెస్ చేసేటప్పుడు మనం ఏ ప్లేట్ లో అయితే ఈ పిండిని పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేట్ లోకి సైజ్ కరెక్ట్ గా సరిపోయేలా పిండిని మొత్తం కూడా రౌండ్ గా ప్రెస్ చేసేసుకోవాలి. పిండిని మరీ దళసరిగా ఒత్తుకోకూడదండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ గా సన్నగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్ గా ప్రెస్ చేసేసాక ఫోర్క్ తీసుకొని పిండి మీద అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా ఒక సైడ్ అంతా కూడా పెట్టేశాక ఈ పిండికి రెండో సైడ్ టర్న్ చేసుకొని అక్కడ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోర్క్ తో మొత్తం కూడా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా రెండు వైపులా పెట్టేశాక స్టవ్ మీద పాన్ పెట్టుకుని అది వేడయ్యాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం రౌండ్ గా ప్రెస్ చేసి పెట్టుకున్న పిండిని పాన్ లోకి వేసేసి మీడియం ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు ఒక సైడ్ ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని రెండో సైడ్ ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలండి. పిజ్జా బేస్ అనేది మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా కుక్ చేసుకోవటం వల్ల మనకి బయట మార్కెట్ లో దొరికే పిజ్జా బేస్ ఎలా ఉంటుంది ఇది కూడా అలాగే రెడీ అయిపోతుందండి. కరెక్ట్ గా 1 మినిట్ కి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే పిజ్జా బేస్ అంతా కూడా లోపల వరకు బాగా ఉడుకుతుంది. ఇలా పెనం మీద ఫ్రై చేసిన పిజ్జా బేస్ ని ప్లేట్ లోకి పెట్టేసుకుందాము. ఈ పిజ్జా బేస్ ని టైం లేనప్పుడు ఒక రోజు ముందే తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిజ్జా బేస్ ని ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి రూమ్ టెంపరేచర్ లోకి వచ్చాక పిజ్జాని స్టవ్ మీద పెట్టి 10-15 నిమిషాలు తయారు చేసుకోవచ్చండి. పిజ్జా బేస్ ని సన్నగా ఒత్తుకుని పెనం మీద ఫ్రై చేయటం వల్ల అది కొద్దిగా పొంగి ఈ సైజ్ లో వస్తుందండి. మరీ చపాతీ పిండి లాగా కాకుండా కొద్దిగా మీడియం సైజ్ లో ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసిన పిజ్జా బేస్ ని నేనైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయలేదండి. డైరెక్ట్ గా ఎలా పిజ్జా చేసేసుకోవాలో చూపిస్తున్నాను. పిజ్జా బేస్ ఎక్కువగా ఎటు సైడ్ ఫ్రై అయిందో దాని మీద మెల్ట్ చేసిన బటర్ ని అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఇలా బటర్ ని అప్లై చేసే పిజ్జా సాస్ ని అప్లై చేసుకోవాలండి. మనకి అందుబాటులో ఉండే పిజ్జా సాస్ ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చండి. ఈ మధ్య మార్కెట్ లో పిజ్జా సాస్ కూడా చాలా ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. నేను ఇక్కడ పిజ్జా సాస్ మాత్రమే 1 టేబుల్ స్పూన్ వరకు పెడుతున్నానండి. పిజ్జా సాస్ తో పాటు నచ్చితే టమాటా సాస్ ఇంకా మయోనైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. పిజ్జా బేస్ మీద అంతా కూడా పిజ్జా సాస్ అంతా అప్లై చేసేసాక చీజ్ ని ఎక్కువగా ఇష్టపడేవారు చీజ్ స్లైస్ ని పెట్టుకోవచ్చు. లేదంటే ఈ మొజరెల్లా చీజ్ ని పిజ్జా బేస్ అంతా కూడా స్ప్రింకిల్ చేసేసుకుందాము. ఈ మొజరెల్లా చీజ్ అనేది ఎక్కువగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి యూస్ చేసే ముందు రూమ్ టెంపరేచర్ లో ఉన్నప్పుడు మాత్రమే యూస్ చేయాలండి. ఇలా రూమ్ టెంపరేచర్ లో ఉన్న మొజరెల్లా చీజ్ యూస్ చేయటం వల్ల చీజ్ అనేది తొందరగా మెల్ట్ అవుతుంది. అప్పుడు బేస్ అనేది తొందరగా మాడిపోకుండా ఉంటుంది. మొజరెల్లా చీజ్ అంతా స్ప్రింకిల్ చేశాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ని పిజ్జా బేస్ మీద టాపింగ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ క్యాప్సికమ్, టమాటా, ఆనియన్స్ ని తీసుకున్నాను. మనకి అందుబాటులో ఉండే ఏ వెజిటబుల్స్ నైనా యూస్ చేసుకోవచ్చు. ఉడికించిన స్వీట్ కార్న్, మష్రూమ్, చికెన్ ఇష్టపడే వాళ్ళు
అయితే పన్నీర్ కి బదులుగా ఫ్రై చేసిన బోన్లెస్ చికెన్ కూడా యూస్ చేసుకోవచ్చండి. సన్నగా చాప్ చేసిన క్యాప్సికమ్ టమాటా పెట్టేశాక పన్నీర్ తో పాటు క్యూబ్స్ గా కట్ చేసిన ఆనియన్స్ కూడా పెట్టేశాక పైనుండి ఇంకొద్దిగా మొజరెల్లా చీజ్ ని స్ప్రింకిల్ చేసుకుందాము. ఇలా వెజిటబుల్స్ అన్ని కూడా టాపింగ్ చేసేసాక దీని మీద కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేశాక కొద్దిగా ఆరిగానో కూడా స్ప్రింకిల్ చేసేసుకుందాము. ఇలా రెడీ చేసిన పిజ్జా బేస్ ని స్టవ్ మీద కుక్ చేయడం కోసం బటర్ లేదంటే నెయ్యి అప్లై చేసిన ప్లేట్ మీద రెడీ చేసిన పిజ్జా బేస్ అంతా కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ ని పెట్టుకుని అందులో స్టాండ్ పెట్టేసాక మూత పెట్టి ప్యాన్ ని 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసిన ప్యాన్ లోకి రెడీ చేసి పక్కన పెట్టుకున్న పిజ్జా బేస్ ని పెట్టేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ 10-15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. చీజ్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే 15 నిమిషాలకి చీజ్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఈ పిజ్జా బేస్ ని స్టవ్ మీద కుక్ చేసాం కదండి, మిగిలిన పిండితో కూడా సేమ్ ప్రాసెస్ ని ఫాలో అయ్యి పిజ్జా బేస్ ని ఇలా రెడీ చేసుకుని బటర్ అప్లై చేసిన ప్లేట్ లోకి పెట్టిన పిజ్జా బేస్ ని 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో పెట్టేసి 10-12 మినిట్స్ బేక్ చేసుకుంటే చాలండి. చీజ్ అంతా బాగా మెల్ట్ అయ్యి ఓవెన్ లో కూడా పిజ్జా రెడీ అయిపోతుంది. ఈ పిజ్జాని గోధుమ పిండితో చేసాం కదా, పిండి సరిగా ఉడకక టేస్ట్ బాగోదు అని మాత్రం అనుకోకండి. పిజ్జా బేస్ ని మనం ముందుగానే కుక్ చేసాం కాబట్టి పీసెస్ గా కట్ చేస్తే చాలు. బయట మైదాతో దొరికే పిజ్జా బేస్ ని తీసుకుని ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో ఈ పిజ్జా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఈస్ట్ ఏమి యూస్ చేయకపోయినా సరే ఈ పిజ్జా బేస్ ప్రాపర్ గా కుక్ అవుతుంది. మనందరి సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ఈస్ట్ లేకుండా గోధుమ పిండితో పిజ్జా రెసిపీని షేర్ చేశానండి. ఈ పిజ్జాని వేడిగా చేసి అలా ఇంట్లో వాళ్ళు పక్కగా ప్లేట్ ని ఖాళీ చేసేస్తారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.